చందనపురం 9వ భాగం. బంగారు సింహాసనం పైన కూర్చున్న కళంజర్ రాజ్య మహారాజు యశోవర్మ ముందు నిలిచి ప్రణామములు మహారాజా అని తల వంచి వినయపూర్వకంగా నమస్కరించాడు దేవదత్. దేవదత్తును చూసి సంతోషంగా పలకరించాడు యశోవర్మ. కూర్చోమన్నట్లు ఒక చేత్తో ఉచితాసనం వంక చూపించాడు. ఎలా ఉన్నావు దేవదత్తా? అనుభవం లేకపోయినా అత్యంత తెలివితేటలు ప్రదర్శించి ఇంద్రరాజును బంధించినందుకు అభినందనలు అని చిరునవ్వుతో చెప్పాడు మహారాజు యశోవర్మ. తాను చెప్పాలనుకున్నది ఏమీ చెప్పకుండా మొదటే ఆయన అభినందనలు తెలపటంతో గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు గొంతును సవరించుకున్నాడు దేవదత్. దాని గురించే మీకు సవినయంగా ఒక మాట చెప్పాలని వచ్చాను మహారాజా అని నిలుచొని వినయంగా చెప్పాడు దేవదత్. కుతూహలంతో నొసలు ముడిచి సాలోచనగా చూసి అంతలోనే వినడానికి సిద్ధపడ్డవాడిలా సింహాసనం వెనక్కి వాలుతూ చెప్పమన్నట్లు సైగ చేశాడు మహారాజు యశోవర్మ. మీరు నాపైన నమ్మకంతో నాకు ఉన్నత పదవిని ఇవ్వజూశారు. అటువంటి మిమ్మల్ని నేను మోసం చేయలేను మహారాజా. మీరు విన్నట్లుగా చందనపుర గ్రామంలో ఇంద్రరాజును పట్టుకొని బంధించిన మాట వాస్తవమే మహారాజా. కానీ మీకు తెలియని విషయం మరొకటి ఉంది అని తడబడుతూ చెప్పటం ఆపాడు దేవదత్. వెనక్కి వాలిన సింహాసనంలో ఆసక్తిగా ముందుకు వంగుతూ, మాకు తెలియని విషయమా? ఏమిటది? ఆసక్తిగా అడిగాడు యశోవర్మ. ఆ రోజు రాత్రి చందనపుర గ్రామ సత్రంలో ఉంచిన గుర్రపు బండిలో నుండి ఇంద్రరాజు తప్పించుకొని పోయాడు అన్నది అవాస్తవం మహారాజా. ఒక్క రోజుకు సరిపడే నల్లమందు మోతాజు అతనికి రాకుమారికి తినిపిస్తే అంత తక్కువ ఘడియల వ్యవధిలో, అంటే ఆ రాత్రికి రాత్రే నల్లమందు మత్తు ఎలా వదులుతుంది మహారాజా? మత్తు వదిలినా అతని కాళ్ళు చేతులు మేకుల వంటి తాళ్లతో కట్టబడిన ఇంద్రరాజు అతని ప్రేయస్తో సహా అక్కడి నుండి పారిపోయాడు అంటే అతను తప్పించుకోవడానికి ఎవరో ఒకరు సహకరించి ఉండాలి కదా అన్నాడు దేవదత్. అవును అన్నట్లు తల ఊపుతూ కళ్ళను పెద్దవి చేసి, ఎవరు? ఇంద్రరాజుకు సహకరించింది ఎవరు అని ఉద్రేకపడుతూ అడిగాడు యశోవర్మ. తాను చెప్పబోయేది విని మహారాజు యశోవర్మ ఎటువంటి శిక్ష విధించినా నిజం మాత్రం చెప్పాలి అన్న ఉద్దేశంతో దాన్ని భరించడానికి సిద్ధమయ్యాడు దేవదత్. అందుకే స్థిరమైన కంఠంతో, ఇంద్రరాజును బంధించి తాళ్ళు ఊడదీసి అతన్ని పారిపోమ్మని చెప్పినది, అతనికి గుర్రానికి ఇచ్చి పంపినది నేనే మహారాజా అని తల వంచుకొని చెప్పాడు దేవదత్. పక్కలో బల్లం దిగినంతగా ఉలిక్కిపడ్డ దేవదత్ వంక చూశాడు మహారాజు యశోవర్మ. ఎందుకో దేవదత్ చెప్తున్నది నమ్మశక్యం కావడం లేదు యశోవర్మకి. అయినా సరే ఇంద్రరాజు తప్పించుకోవడానికి దేవదత్ తానే కారణం అని చెప్పగానే కోపం వచ్చింది. ఆ కోపం నిండిన గొంతుతో ఆగ్రహంగా చూస్తూ, ఎందుకు 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 అలా చేశావు? ఎంతో శ్రమపడి బంధించి ఆ ఇంద్రరాజుని నీ చేతులతో నువ్వే బంధించి మళ్ళీ నువ్వే ఎందుకు వదిలేశావు అని ఆవేశంగా అడిగాడు యశోవర్మ. తప్పు చేసిన వాడిలా తలదించుకుంటూ, నా మానసిక బలహీనత వల్ల మహారాజా అని వినయంగా చెప్పాడు దేవదత్. ఆవేశంతో ఊగిపోతున్న మహారాజు యశోవర్మ దేవదత్ చెప్పినది విన్న వెంటనే ఆతృత ఆపుకోలేక, ఏమిటా బలహీనత అని గట్టిగా అడిగాడు. ఆ రోజు సాయంత్రం వాళ్ళిద్దరినీ బంధించిన సమయంలో చందనపుర తోటలో ఇంద్రరాజు రాకుమారులు ఏకమవ్వడాన్ని నేను అనుకోకుండా చూడ్డం జరిగింది మహారాజా. అయినా వాళ్ళని బంధించాను. కానీ తరువాత వాళ్ళు నాకు బందీలుగా ఉన్న సమయంలో నాకు తెలియకుండానే ఒక సౌందర్యరాశిని చూసి వివసుణ్ణి అయ్యాను. మనసు పడ్డ అమ్మాయిపై మోహపు ఆలోచనలతో నిండిపోయి నాకు నా చేతుల్లో బందీగా ఉన్న ఇంద్రరాజు కూడా అచ్చం నాలాంటి భావంతోనే ఉన్నాడనిపించింది. అందుకే అతన్ని అతని ప్రేయస్ని స్వేచ్ఛగా వదిలేయాలి అని బలంగా అనిపించింది. నేను ఇచ్చిన నల్లమందుకు విరుగుడు నేనే ఇంద్రరాజుకి ఇచ్చి అతని స్పృహ తెప్పించి వాళ్లను బంధ విముక్తుల్ని చేశాను. అంతేకాక అతనికి గుర్రం ఇచ్చి ఆ సత్రం దగ్గర నుండి పంపేశాను అని చెప్పాడు దేవదత్. అతని మాటలకు నివ్వెరపోతూ దేవదత్ వంక చూశాడు మహారాజు యశోవర్మ. రాజుని మోసం చెయ్యకుండా తాను చెప్పందంతా చెప్పేశాను అనుకొని మనశ్శాంతిగా ఉన్నాడు దేవదత్. నిజాన్ని నిర్భయంగా చెప్పాడు. ఇక మహారాజు గారి ఇష్టం అనుకున్నాడు.
తన తప్పుకి చిన్న శిక్షతో సరిపెట్టి స్వేచ్ఛగా వదిలేస్తారన్న నమ్మకంతో ఉన్నాడు దేవదత్. అందుకే ఏ భయము లేకుండా, మరి ఏ ఆలోచన లేకుండా స్థిరంగా మహారాజు గారి వంక చూశాడు. ఎర్రబడ్డ కళ్ళతో జరిగింది మొత్తం విన్నాడు యశోవర్మ. తన ఆజ్ఞను ధిక్కరించి తన మిత్ర రాజ్యాధిపతి అయిన అతనికి శత్రువైన మధురారాజుని చేతులారా బంధించి విడిచివేసినందుకు తీవ్రమైన కోపంతో దేవదత్ వంక చూశాడు. జరిగిన దానికి దేవదత్ మీద కోపం కంటే దేవదత్ చెప్పిన అతని మానసిక పరిస్థితి యశోవర్మను ఆలోచింపజేసింది. వినయంగా నిలబడ్డ దేవదత్తుని చూస్తూ ఇప్పుడు ఏం చెయ్యాలా అన్న తర్కంలో ఆలోచించుకుంటూ ఉండిపోయాడు మహారాజు యశోవర్మ. క్షణికమైన ఉద్వేగాలకి భావాలకి లోనైనటువంటి వాటికి లొంగిపోయి శత్రువును వదిలేసిన ఇతను రక్షణ మంత్రి అధికారాన్ని సమర్థవంతంగా నిర్వహించగలడా? రక్షణ శాఖ మంత్రి అంటే అతని భావోద్వేగాలని వీక్షణం చేసి వదిలేయాలి, కానీ మనసుకి ఎక్కించుకోకూడదు. ఏ క్షణంలో అయినా ఇలాగే జాలి కలిగి శత్రువును సైతం వదిలేస్తే రేపు ఆ శత్రు రాజ్యం మనపైకి దండెత్తి తిరిగి వస్తే బందీలుగా చేయవచ్చు అని మనసులో అనుకున్నాడు ఆయన. కానీ అంతలోనే ఇతను చేసిన తప్పేమైనా ఉంటే అతని తప్పుకు శిక్ష ఏమీ వేస్తారో అని భయపడకుండా నిజం నిర్భయంగా చెప్పాడు. ఆ చెప్పడంలో నిజాయితీ కనిపించింది. రక్షణ శాఖ మంత్రికి ఉండాల్సిన మొదటి లక్షణం నిజాయితీనే. ఆ నిజాయితీ లేకుండా శత్రు రాజులతో చేయి కలిపితే అలాంటి వాళ్ళ వల్ల రాజ్యం మొత్తం బలపడుతూ అన్నట్లు అనుకున్నాడు. అంతే, రక్షణ శాఖ మంత్రికి కావలసిన మొదటి లక్షణం నిజాయితీయే. అది దేవదత్తుకు పుష్కలంగా ఉంది. నిజాయితీ ఉందని మనస్ఫూర్తిగా నమ్మితే చాలు. కొంచెం భావోద్రేకం కలిగిన వాడైతే వాటి పట్ల రక్షణ శాఖలో ఎత్తుకు పై ఎత్తులతో సమర్థవంతంగా సేనల్ని నడిపించగలడు. మిగిలిన గుణాలు ఎక్కువగా ఉన్న అసలైన లక్షణం ఉంది కాబట్టి ఇతన్ని నిదానంగా సమర్థుడైన రక్షణ శాఖ మంత్రిగా మలచవచ్చు. సేనాని బ్రహ్మతీర్థ పుత్రుడు, ఇంకేం ఆలోచించనవసరం లేదు. దేవదత్తుకు నేర్పించాల్సిన పాఠాలన్నీ అతని తండ్రి బ్రహ్మతీర్థే నేర్పించగలడు. ఇతను మా దగ్గరే ఉంటే మునుపటి కన్నా విచక్షణారహితంగా విషయగాఢత అర్థమై తప్పకుండా మాకు అనుకూలమైన ఏ పనైనా చేయగలడు అని అనిపించింది మహారాజు యశోవర్మకి. అలా అనుకున్న తర్వాత యశోవర్మ దీర్ఘంగా నిట్టూర్చి ఇంకా నిలబడే ఉన్న దేవదత్తుని కూర్చోమని చెప్పాడు. మళ్ళీ ఇంకోసారి చెప్పించుకోవడం మర్యాద కాదని అతనికి కూడా వెనక్కి తిరిగి సింహాసనం మెట్ల వైపు ఉండి ఆసనంలో కూర్చున్నాడు దేవదత్. మహారాజు తాను చెప్పిందంతా విన్న తర్వాత తనని రక్షణ శాఖ మంత్రిగా పనికిరాడు అని చెప్పి తప్పించుకోవడానికి ఏదో ఒక శిక్ష వేస్తాడు అని మనసులో అనుకున్నాడు దేవదత్. చూడగానే ఆకట్టుకునే వచ్చేస్తుతో ఉన్న నవ యవ్వనపు సిరి బట్టి పడుతున్న దేవదత్ వంక ఒక్క క్షణం నిశితంగా చూశాడు దేవవర్మ. ఆ తర్వాత తల పంకించి, నువ్వు నీలో ఉన్న నిజాయితీ మీ నాన్నగారిని మించిపోయావు దేవదత్త. రక్షణ శాఖ మంత్రికి ఉండవలసిన ముఖ్య లక్షణాల్లో నీకు అన్నీ పుష్కలంగా ఉన్నవి. నువ్వు చెప్పింది విన్న తర్వాత మా నిర్ణయం అనుచితమైనదే కాదు, అత్యద్భుతమైనది అని అనిపిస్తోంది అన్నాడు మహారాజు యశోవర్మ. ఆయన చెబుతున్నది వినడానికి ఆతృతగా ఎదురు చూస్తున్న దేవదత్ మహారాజు మాటలు వినగానే ఊహించిన దానికి ప్రతిస్పందనగా ఉలిక్కిపడ్డాడు. నోరు తెరిచి ఇంకేదో చెప్పబోయాడు. కానీ యశోవర్మ అతని మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. దేవదత్ చెప్పబోతున్న దాన్ని అరచేత్తో ఎత్తి ఖండిస్తూ, ఇంద్రరాజు విషయమై ఇంకా నీల పశ్చాత్తాపం ఉంటే దాన్ని తీసివేయి దేవదత్త. ఇంద్రరాజు మనకు స్వయాన విరోధి కాదు. పక్క రాజ్యం వారికి సహాయంగా మనం ఇంద్రరాజుని బంధించాలనుకున్నాం. అలా చేయడం వల్ల మనకు శత్రువులు పెంచుకోవడమే అవుతుంది. నువ్వు చేసిన పని నాకు ఆమోదమే దేవదత్త. ఇకపై ఈ రాజ్యానికి రక్షణ శాఖ మంత్రిగా ఈ కోటలోనే నీ నివాసం. ఇది నా శాసనం అని ఆజ్ఞాపిస్తున్న హెచ్చు స్వరంతో చెప్పాడు యశోవర్మ. ఆయన కరాఖండిగా చెప్పిన విషయానికి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు దేవదత్. అతని సంశయాన్ని గ్రహించి అతని వంక నొసలు ముడిచి చూస్తూ, దేవదత్త, ఇంకా ఏదో సందేహం ఉన్నట్టుంది. ఏం చెప్పాలనుకుంటున్నావో నిస్సందేహంగా చెప్పు
అని మనస్ఫూర్తిగా అడిగాడు యశోవర్మ నిస్సహాయుడిలా చూస్తూ. అవును మహారాజా, ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నాకు చందనపుర వాటికలో ఒక యువతితో వివాహం నిశ్చయమైంది. దాని నిమిత్తం కొన్ని రోజులు నాకు పదవి నుండి విముక్తి కలిగించండి అని మెల్లిగా చెప్పాడు దేవదత్. విముక్త? వివాహం కోసమా, లేక రక్షణ మంత్రి పదవి నుండి విముక్త అని గట్టిగా నవ్వుతూ అన్నాడు యశోవర్మ. క్షణం తర్వాత నవ్వడం ఆపి, వివాహం కొరకు మీకు కావలసినన్ని రోజులు సమయం తీసుకోండి. రక్షణ మంత్రి శుభకార్యానికి మేము విచ్చేస్తాము. మీ వివాహ మహోత్సవ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకొని సతీ సమేతంగా వచ్చి ఈ కోటలో నివాసం ఉంటూ విధులు నిర్వహించండి అని సంతోషంగా చెప్పాడు మహారాజు యశోవర్మ. అలాగే మహారాజా, వివాహమైన తదుపరి వచ్చి మీ దర్శనం చేసుకోగలను అని మహారాజు గారికి నమస్కరించి వెనుతిరిగాడు దేవదత్. రాజకోట నుండి ఇంటికి వచ్చిన దేవదత్ కోటలో జరిగిందంతా తండ్రి బ్రహ్మతీర్థకి చెప్పాడు. ఇంద్రరాజును వదిలేసింది కొడుకే అని తెలిసి ఆశ్చర్యపోయిన మహారాజు గారి మాటలు విని దేవదత్ నోట వస్తున్న బ్రహ్మతీర్థకు పట్టలేని ఆనందం కలిగింది. తల్లి చారునికైతే ఆశ్చర్య ఆనందాలతో నోట మాట రావడం లేదు. మహారాజు గారికి దేవదత్ మీద ఏర్పడ్డ నమ్మకానికి సంతోషపడుతూ తన కొడుకు ప్రయోజకత్వానికి ఉప్పొంగిపోయాడు బ్రహ్మతీర్థ. దేవదత్తును పెళ్లి చేసుకొని భార్యతో సహా కోటలో ఉండమని మహారాజు అనడం చాలా ఆనందాన్ని కలిగించింది ఆ దంపతులిద్దరికీ. ఆనందంతో కొడుకుని గాఢంగా హత్తుకొని రాజకోటలో నివాసం ఉండే అవకాశం రావడం చాలా గొప్ప విషయం దేవదత్. నీకు అధికారం ఇచ్చి కట్టబెట్టిన భద్రత ఉండే కోటలో నిన్ను ఆహ్వానించారంటే అది సామాన్య విషయం కాదురా. నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది ఉత్సాహంతో చెప్పాడు బ్రహ్మతీర్థ. కొడుకు సుఖమే తన ఆనందం అనుకుంటున్న తల్లిదండ్రుల ఇద్దరి వంక ఆశ్చర్యంతో చూశాడు దేవదత్. శిల్పులందరూ కొండరాతి మీద దిమ్మలపైన శిల్పాలు చెక్కుతూ ఎవరి పనిముట్లు వాళ్ళు పట్టుకుని వెళ్తూ ఉన్నాడు. బాణోజుడు కూడా లేచి రాఘవాచారిని సమీపించాడు. ఆచార్య అని పిలిచాడు. బాణోజుడు ఎందుకు ఆగమన్నాడో, ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడో అన్నట్లు ఆసక్తిగా ఆయన వంక చూశాడు రాఘవాచారి. ఆచార్య, నేను ఎన్నో శిల్పాలయాలు దర్శించాను. వాటిని క్షుణ్ణంగా పరిశీలించాను. వాటిలో ముఖ్య విశేషాలన్నీ తెలుసుకున్నాను. కానీ వాటన్నిటికీ ఇక్కడ నిర్మించబోతున్న శిల్పాలయానికి అసలు ఏం సంబంధం లేదు రాఘవాచారి. అవన్నీ కొండ గుహలు తొలచి చెక్కబడ్డవి. కానీ చంద్రపుర వాటికలో మీరు నిర్మించబోయేది పెద్ద పెద్ద రాతి బండలనే శిల్పాలుగా చెక్కి ఆ చెక్కిన రాళ్ళని ఒకదాని మీద మరొకటి పేర్చి నిర్మాణాలుగా కట్టబోతూ ఉన్నారు. మరి గృహాలయాలుగా కాకపోతే ఇవి శాశ్వతం అవుతాయా? ఆ గుహలు ఏ ప్రకృతి బీభత్సానికి చెలించవు. కానీ ఇవి ఏ చిన్న వైపరీత్యానికైనా కదిలిపోతాయి కదా అని కుతూహలంగా అడిగాడు బాణోజుడు. ఆయన అడిగిన ప్రశ్న విని నిలువుగా తల ఆడిస్తూ ఎండ మీద పడుతుంటే, ఇలా రండి ఆచార్య, నీడలో కూర్చుందాం కానీ అంటూ గుడారం వైపు నడిచాడు రాఘవాచారి. మౌనంగా ముందుకు నడుచుకుంటూ వస్తున్న రాఘవాచారిని చూసి అతని వెంట గుడారాల వైపు నడిచాడు బాణోచార్యుడు. గుడారం దగ్గరికి వచ్చిన తర్వాత రాఘవాచారి అక్కడ చిన్న చిన్న రాతిదిమ్మల మీద కూర్చుని బాణాచార్యుని కూడా కూర్చోమన్నట్లు వేరే రాతిని చూపించాడు. రాఘవాచారి తన ఆశ్రమంలో సగం సగంగా చెక్కలేనటువంటి శిల్పాల వంక దీర్ఘంగా చూస్తూ, బాణోచార్య, ఇక్కడ నిర్మించబోయే శిల్పాలయ ప్రత్యేకత మీరు విస్మరిస్తున్నారు. భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ప్రాముఖ్యంగా తీసుకొని నిర్మించే కట్టడాలు ఇవి అని చెప్పాడు రాఘవాచారి. అవును రాఘవాచారి, నిజమే. కానీ ఏ వైపరీత్యానికి చెక్కు చెదరకుండా గృహాలయాలతో ఇవి సరిసమం కావు కదా అని, దానిపై ఒక్కొక్కటిగా అమర్చించే రాతి శిల్పాలు శాశ్వతంగా నిలబడవు కదా అని తన సందేహాన్ని వివరంగా వెలిబుచ్చాడు బాణోచార్యుడు. మీ సందేహం కొంతవరకు నిజమే ఆచార్య. కానీ
కొన్ని వేల సంవత్సరాల పాటు ఇవి పాడవకుండా ఉండేలా శిల్పాలయ నిర్మాణం జరుగుతుంది. అది ఎలాగంటే 4 పలుకలుగా గుండ్రంగాను తొలచిన వస్తువుల్లో రంధ్రాల్లోని మరి యొక్క వస్తువును దిగేసేలా అవి 2 విడిపోకుండా బిగించేలా ఉంటుంది కదా. అలాంటి శిల్పాలయం నిర్మాణం కూడా ప్రకృతి రాతి శిల్పాల చివరిలో రంధ్రం పొడుచుకొని వచ్చిన కోణాకారంలో ఉంటాయి. వాటి ఆలయ ఆకారంలో నిర్మిస్తాము. కోణాకారాలు పొడవుగా సన్నబారుతూ వస్తాయి కాబట్టి వాటిని బిగించిన చెక్కు చెదరవు. ఈ ప్రకృతిలో సహజసిద్ధంగానే ప్రతి జాతిలోనూ స్త్రీ పుంలింగ భేదాలు ఉంటాయి. వాటిలో అంతర్ ఆకర్షణ ఉంటుంది. ఇది ప్రాణులకే కాదు, ఏ పనికైనా ఈ సూత్రం వర్తిస్తుంది. మీకు తెలియదు కాదు కదా బాణోచార్య అని బాణోజుడి వంక చూశాడు రాఘవాచారి. అవును అన్నట్లు తల ఊపాడు బాణోజుడు. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని నిర్మించబోతున్న ఈ శిల్ప కట్టడాలు భూమికి గురుత్వాకర్షణ శక్తి వల్ల అవి కిందికి దిగే కొలది ఆలయం ఇంకా బిగుతు అవుతుంది. ఏ ప్రకృతి వైపరీత్యం వచ్చినా గురుత్వ ఆకర్షణకు విరుద్ధంగా అడ్డస్తంభాలు పైకి లేవడం, అవి పైకి లేచి ఆకర్షింపబడడం అనేది ఎప్పటికీ జరగదు. శిల్పాలు బరువుగా గురుత్వ ఆకర్షణ పట్ల కిందికి దిగి కొద్ది పైకి నిలబడ్డ శిల్పం ఇంకా కిందికి శిల్పంలో బిగించబడి ఆలయం మొత్తం మరింత పటిష్టం అవుతుంది. అందుకే కొన్ని వేల సంవత్సరాలు నిలబడుతుంది ఆచార్య. అంతేకాకుండా భూమి లోపలికి వేస్తున్న రాతి పునాదుల వల్ల ఇవి భూకంపాల్లాంటి ఉపద్రవాలు వచ్చినా తట్టుకొని నిలబడగలవు అని విపులంగా వివరించాడు రాఘవాచారి.